హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జూలై 2026 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి. మనకి అధిక జ్యేష్ఠ మాసం పోయి నిజ జ్యేష్ఠ మాసం అయితే వచ్చింది కదా. మరి ముహూర్తాలు అనేవి ఏ రోజుల్లో ఏ తిథుల్లో ఉన్నాయనేది తెలుసుకుందాము. ఇక వీడియో చూసేద్దామండి. జూలై 1వ తారీఖున చూడండి, నిజ జ్యేష్ఠ మాస బహుళ పాడ్యమి అంటే మనకి జూన్ మధ్యలోనే వచ్చేసింది కాబట్టి ఈరోజు బుధవారము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున మనకి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయండి. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్టలకు కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అక్షరాభ్యాసం చేయవచ్చు పిల్లలకి, చంటి పిల్లలకి నామకరణం చేయవచ్చు, అంటే బారసాల కార్యక్రమం అంటాం కదండి, అవి చేయవచ్చు అనమాట. ఇంకా 2వ తారీఖు వచ్చేసి చూడండి, విధియ గురువారము, ఉత్తరాషాఢ నక్షత్రము మిగులు. అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఉదయం కొంచెం ఉంటుందన్నమాట. పంచాంగ లెక్కల ప్రకారం వేరే ఉంటుంది. ఈరోజు కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. దేవతా ప్రతిష్టలకి మీ ఊళ్ళో గుడి ఏదైనా పాడుపడింది ఉంటే, ఒకవేళ మీరు గుడి కట్టాలనుకుంటే మీరు ముందే వెళ్ళి ఎవరైతే దేవతా ప్రతిష్టలు చేయాలని అంటే మీ ఊళ్ళో ఎవరైనా చేసేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు ముహూర్తం అనేది ఖరారు చేసుకోవచ్చు అనమాట. ఈ 1వ తారీఖు 2వ తారీఖు కూడా దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఉంటే నేను చెప్తాను. కాబట్టి గుడి ప్రతిష్టలకి కావాలనుకుంటే మీరు ముందే వెళ్ళి వాళ్ళని కనుక్కొని మీరు ముహూర్తం అనేది పెట్టించుకోవాలన్నమాట. నేను మామూలుగా చెప్తున్నాను, ఎందుకంటే గుడి ముహూర్తం అనేది ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళన్నీ రెడీ చేసుకుంటారు కదండి, మీరు మాట్లాడుకుంటే మంచిది. అయితే ఉపనయనం ఇంకా అంటే జంధ్యం వేసే కార్యక్రమము పిల్లలకి, మగపిల్లలకి ఒడుగు చేస్తారు కదా, అవి చేయవచ్చు అనమాట. ఇంకా అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు. అక్షరాభ్యాసం అంటే నేను తెలిసిండొచ్చు కానీ చెప్తున్నాను. 3వ సంవత్సరం వచ్చిన తర్వాత పిల్లలకి అక్షరాలు దిద్దిస్తారు కదండి, మంచిగా చదువుకున్న వారితోటి దిద్దిస్తే కనుక వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారని అంటారు. కాబట్టి అక్షరాభ్యాసం చేయవచ్చు. నామకరణం అలాగే పిల్లలకి నెలలోపు కానీ 3వ నెలలో కానీ బారసాల కార్యక్రమం చేస్తారు కదా, అవి కూడా చేయవచ్చు. ఇంకా ఉదయం 7:06 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత కూడా మీకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఈ గర్భధాన ముహూర్తం అనేది మీకు నైట్ ఉంటుంది. పెళ్ళైన దంపతులకి పెళ్లి తర్వాత చేసే కార్యం అనమాట. ఇది మీరు మీ పురోహితుల వారిని అడిగి వారు పేరు బల మీద కనుక్కొని పెట్టించండి. ఇంకా 3వ తారీఖు వచ్చేసి చూడండి, తదియ శుక్రవారము, శ్రవణ నక్షత్రము మిగులు. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం చేయవచ్చు పిల్లలకి, చంటి పిల్లలకి నామకరణము అంటే బారసాల కార్యక్రమం చేయవచ్చు. మళ్ళీ ఉదయం 7:02 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇందాక అనుకుంటున్నా గర్భధాన ముహూర్తాలు మాత్రం నైట్ ఉంటాయి, మీరు కనుక్కోండి. ఇంకా 4వ తారీఖు వచ్చేసి చూడండి, చవితి శనివారము, ధనిష్ట నక్షత్రం మిగులు. వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు ఉన్నాయి, ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం చేయవచ్చు పిల్లలకి, నామకరణం చేయవచ్చు. అలాగే ఉదయం 10:08 తర్వాత శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 5వ తారీఖు వచ్చేసి చూడండి, పంచమి ఆదివారము, శతభిష నక్షత్రం మిగులు. వివాహ ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, దేవతా ప్రతిష్టలు కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అక్షరాభ్యాసం చేయవచ్చు పిల్లలకి, నామకరణం చేయవచ్చు, అన్నప్రాసనం చేయవచ్చు. ఇంకా ఉదయం 6:55 తర్వాత పూర్వభద్ర వచ్చిన తర్వాత కూడా గర్భధాన ముహూర్తాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 6వ తారీఖు చూడండి, షష్ఠి సోమవారము, పూర్వభద్ర నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనం అనేది చేయవచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారండి. మరి ఉదయం 10:01 తర్వాత ఉత్తరాభద్ర వచ్చిన తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే రాత్రి 8:08 తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయని మీ పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. గృహప్రవేశ ముహూర్తం అనేది నైట్ ఉంది కాబట్టి కావాలంటే మీరు పెట్టించుకోండి. ఇంకా 7వ తారీఖు వచ్చేసి చూడండి, సప్తమి మంగళవారము, ఉత్తరాభాద్ర నక్షత్రం మిగులు. ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. ఇక 8వ తారీఖు వచ్చేసి చూడండి, అష్టమి బుధవారము, రేవతి నక్షత్రము, వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ప్రతిష్ట అంటే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం ముహూర్తాలు ఉన్నాయి, పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఇంకా ఉదయం 9:53 తర్వాత కూడా అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇక 9వ తారీఖు వచ్చేసి చూడండి, నవమి గురువారము, అశ్విని నక్షత్రం మిగులు. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి,
ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి, నామకరణం చేయవచ్చు పిల్లలకి. ఇక 10, 11, 12, 13, 14, 15 ఈ రోజుల్లో అయితే ముహూర్తాలు అయితే ఏమీ లేవు. తర్వాత మనకి ఆషాఢ మాసం అనేది వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో కూడా మనకి కార్యాలు అనేవి ఏవి జరగవు కాబట్టి ఇది కూడా మామూలుగా ఏమైనా చిన్న చిన్న ముహూర్తాలు ఏమైనా ఉంటే అంటే సీమంతము, పిల్లలకి బారసాల అట్లాంటివి అయితే తప్పులేదు కాబట్టి అన్నప్రాసన అవి ఏంటో చూద్దాము. ఇంకా జూలై 16 తారీఖున చూడండి శుక్ల విద్య, ఆషాఢ శుక్ల విద్య, ఆశ్లేష నక్షత్రము. ఆపరేషన్స్ మాత్రం బాగుంది, అలాగే సాధారణ పనులకు బాగుంది. 17 తారీఖు వచ్చేసి చూడండి తదియ శుక్రవారము, మఖ నక్షత్రము. అన్నప్రాసనకు బాగుంది, సీమంతానికి బాగుంది. అంటే కడుతూ ఉన్న వారికి సీమంతం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మీరు పెళ్లికి సంబంధించిన మాటలు ఏవి మాట్లాడుకోకుండా మామూలుగా పిల్లగాని కూర్చోబెట్టి చూపులు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా గుళ్ళో కలవాలి అనుకుంటే అక్కడైనా కూడా చూసి మీరు మామూలుగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళిద్దరికి నచ్చితే మీ తర్వాత శ్రావణ మాసంలో పెళ్లి చూపులు అవి మళ్ళీ ఏర్పాటు చేసుకొని అందరిని పిలుచుకొని మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు పెళ్ళికి సంబంధించిన మాటలు. ఇక వ్యాపారానికి సంబంధించిన ఏమైనా వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు. భూమి కొన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు, దీనికి తప్పు లేదని ఇచ్చారు. ఎందుకంటే ఇవైతే ఆపలేము కదా, ఇవి మామూలుగా ఎప్పుడు జరిగేవే కాబట్టి. అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజున బాగుందన్నమాట. అద్దె ఇల్లుకైతే తప్పు లేదండి. సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి అయితే మనం శ్రావణ మాసము అది కూడా మూడాలు లేకుండా ఉంటే చూసుకోవచ్చు. ఇంకా 18 తారీఖు వచ్చేసి చవితి శనివారము, పుబ్బ నక్షత్రము. పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వ్యాపారం సంబంధించిన మాటలు ఏమంటే మాట్లాడుకోవచ్చు. ఇంకా 19 తారీఖు వచ్చేసి చూడండి పంచమి ఆదివారము, ఉత్తర నక్షత్రము. అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, అలాగే ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని, సీమంతం చేయవచ్చు. అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉంది. అలాగే మీరు ఏదైనా సాధారణ పనులు ఏమైనా చేసుకోవాలనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు. ఇక చూడండి 20 తారీఖున షష్ఠి సోమవారము, హస్త నక్షత్రము. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, అలాగే ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని, అలాగే సీమంతం అనేది చేయవచ్చు. అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా సాధారణ పనులు కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా 21 తారీఖు వచ్చేసి చూడండి సప్తమి మంగళవారము, చిత్ర నక్షత్రము. ఈ రోజున శస్త్రచికిత్సలు అంటే ఏవైనా ఆపరేషన్ ఏవి చేయాలనుకుంటే మామూలుగా ఏమైనా ఉంటాయి కదండి, అవి అయితే చేయించుకోవచ్చు అనమాట. స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రము 5:39 తర్వాత అద్దె ఇల్లు అయితే మారవచ్చు అనమాట. ఇంకా 22 తారీఖు చూడండి అష్టమి బుధవారము, స్వాతి నక్షత్రం మిగులు. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు. ఇంకా 23 తారీఖు వచ్చేసి చూడండి నవమి గురువారము, విశాఖ నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే బాగుంది. అలాగే అనురాధ సాయంత్రము 5:31 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత అద్దె ఇల్లు మారటానికి బాగానే ఉందండి. ఇంకా 24 తారీఖు వచ్చేసి చూడండి దశమి శుక్రవారము, అనురాధ నక్షత్రము మిగులు. ఈ రోజున వ్యాపారానికి సంబంధించిన మాట్లాడుకోవచ్చు, పెండ్లి చూపులు మామూలుగా ఏర్పాటు చేయవచ్చు, సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 25 తారీఖు వచ్చేసి చూడండి ఏకాదశి. ఈ రోజున తొలి ఏకాదశి పండగ మనకి మళ్ళీ తొలి పండగ ఈ ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి నుంచి మొదలవుతాయి కాబట్టి తొలి ఏకాదశి పండగ 25 తారీఖు అనమాట. ఈ రోజున శనివారము, జ్యేష్ఠ నక్షత్రము. వ్యాపారానికి సంబంధించిన మాట్లాడుకోవచ్చు, ఇంకా సాధారణ పనులు ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు. 26 తారీఖు వచ్చేసి చూడండి ద్వాదశి ఆదివారము, మూల నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. ఇంకా 27 తారీఖు వచ్చేసి చూడండి త్రయోదశి సోమవారము, మూల నక్షత్రము. అన్నప్రాసం చేయవచ్చు, అలాగే సీమంతం చేయవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉంది. పూర్వాషాఢ వచ్చిన తర్వాత 8:39 తర్వాత ఉదయము పెండ్లి చూపులకు బాగానే ఉందండి. మళ్ళీ 28 తారీఖు వచ్చేసి చతుర్దశి మంగళవారము, ఉత్తరాషాఢ వచ్చిన తర్వాత అద్దె ఇల్లు మారటానికి ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 29 తారీఖున పౌర్ణమి బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము. అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, వ్యాపారానికి సంబంధించిన మాట్లాడుకోవచ్చు, అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉంది. అలాగే శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత 8:31 తర్వాత ఉదయము పెండ్లి చూపులు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, నూతన వస్తువులు ఏమైనా ప్రారంభించాలంటే ప్రారంభించుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 30 తారీఖున చూడండి బహుళ పాడ్యమి గురువారము, శ్రవణ నక్షత్రం మిగులు. పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, శ్రీమంతం చేయవచ్చు, పెండ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. మళ్ళీ ఉదయము మీకు ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత కూడా 8:27 తర్వాత కూడా అద్దె ఇల్లు అనేది మారవచ్చు.
ఇంకా 31 తారీఖున వచ్చేసి చూడండి విద్య శుక్రవారము ధనుష నక్షత్రానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇదండి మరి జూలై 2026 క్యాలెండర్ చూసారు కదా పూర్తిగా. మీకు ఏమైనా ముహూర్తాలు కావాలనుకుంటే ఫస్ట్ నుంచి 9 తారీఖు వరకే పెట్టించుకోండి. అన్ని ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత శ్రావణ మాసంలోనే మళ్ళీ గురుమూఢం అనేది వచ్చిందని అంటున్నారు. ఇది కూడా నేను వీడియో చేస్తాను, ఎన్ని రోజుల్లోనే చూసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ అనేది. సో నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.